హలో హలో అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు సండే కదా. నేనైతే పిల్లలకి యాపాక్ జ్యూస్ చేస్తున్నాను, చూపిస్తాను దాని ప్రాసెస్. ఈరోజు సండే కదా, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి వేపాకు రసం పడదామని దగ్గర వస్తుంది ఫ్రెండ్స్. అందుకనే మన ఇంట్లో ఇంగ్రీడియంట్స్తోనే మనం పిల్లలకి రెడీ చేసుకోవచ్చు. వాము వేసుకోవచ్చు, వాము బదులు జీలకర్ర అయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఎందుకంటే డైజెషన్ కూడా బాగా అవుతుంది పిల్లలకి తినే దాంట్లో. ఎందుకంటే ఎక్కువ స్నాక్స్ అవి ఇవి తింటారు కదా, దానివల్ల. మా పిల్లలంటే తాగుతారు వేపాకు జ్యూస్, పిల్లలు తాగుతారు, అలవాటు చేయండి ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేయండి, పసుపు కొమ్ములు కూడా వేసుకోవచ్చు, మన దగ్గర లేవు కాబట్టి డైరెక్ట్గా నేను పసుపు వేసేస్తున్నాను. ఒక స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది. మీరు ఎంత కావాలో దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకొని చూసుకోండి. ఇదంతా మిక్సీ ఆడి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, వేపాకు జ్యూస్ రెడీ అయిపోయింది పిల్లలకి. నేను కూడా గ్లాస్లో వేసుకున్నాను, ముగ్గురం తాగేస్తాం, పిల్లలిద్దరికి నాకు కూడా. మా హస్బెండ్ లేరు, మా హస్బెండ్ ఉంటే తాగుతారు, మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు కాబట్టి మేమే తాగేస్తాము ఈరోజు. పిల్లలు తాగేవి కూడా మీకు చూపిస్తాను, వీడియో చూడండి ఫ్రెండ్స్. చూడండి, పిల్లలకి ఇచ్చిన వేపాకు జ్యూస్ ఎట్లా తాగేస్తారు. మా వాళ్ళు నార్మల్ జ్యూస్లా తాగేస్తారు అస్సలు. చూడండి, మా అబ్బాయి అమ్మాయి. అయిపోయిందమ్మా, చేదు ఉందా? కొంచెం చేదు ఉంటుందండి. చేదు లేదని చెప్పను, నేను కూడా తాగాలి కాబట్టి. ఎందుకంటే పట్టండి ఫ్రెండ్స్, పిల్లలకి మంచిది ఆరోగ్యానికి. మన ఇంట్లో ఐటమ్స్ అని మనం రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఆల్రెడీ ఇప్పుడే పడుకొని లేచినారు. ఇంకా అందుకే పొద్దున్నే ఇవ్వండి. ఇప్పుడు 6:30 అయింది టైం. అయితే సండే కదా, ఈరోజు 6:30 లేపిచ్చాను. ఇప్పుడు హోంవర్క్స్ అవి ఉంటాయి కాబట్టి చేసుకుంటారు వాళ్ళిద్దరు. జ్యూస్ తాగారు, నార్మల్గా తాగేస్తారు వాళ్ళు. అన్నిట్లు ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి నేర్పినాను నేను వాళ్ళకి, అందుకనే తాగేస్తారు, సింపుల్గా తాగేస్తారు. ఇంకా నేనే తాగలేను అలాగా. సరేనా ఫ్రెండ్స్, మీకు ఎలా నచ్చిందో మీ పిల్లలు కూడా అలా ఇవ్వండి. దగ్గు ఏమైనా వచ్చినా పోతాయి, పిల్లలకు కూడా కడుపులో ఆరోగ్యంగా ఉంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరికీ నమస్తే. మీకు ఒక టిప్ చెప్పాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ పిల్లల కోసం ఒక టిప్ చెప్పాను, మీరు చూడండి, కంపల్సరీ అలాగే పాటించండి. నెక్స్ట్ వచ్చేసి ఈ టిప్ ఏంటంటే, మనకి హెయిర్కి తల కోసం నేను కొద్దిగా వేపాకు తీసుకున్నాను. ఇదంతా మిక్సీ ఆడుకోవాలి. వేపాకు, దీంట్లో కొద్దిగా సీతాఫలం ఆకు వేయండి. నా దగ్గర ఉంది, మా ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చాను. తర్వాత పాపకి తలకి రాద్దామని ఫ్రెండ్స్, ఎందుకంటే పాప స్కూల్కి వెళ్తుంది కదండి, పేలే పట్టేస్తున్నాయి. అందుకని పేలే పట్టకుండా మనకి చాలా మంచిది. తలకి కూడా వేపాకు చాలా మంచిది, వేసుకోండి రుద్ది. ఇదంతా మనం మిక్సీ ఆడి దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసి కొంచెం థిక్గా మనం నీళ్ళు వడకెట్టుకొని అదే వాటర్ మనం రాసుకోవచ్చు. దీంట్లో కావాలితే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేను ఈ రెండు ఆల్రెడీ ఉల్లిపాయని నెక్స్ట్ నిమ్మకాయ రాశాను. పాపకి ఎప్పుడప్పుడు రాస్తాను. అది కూడా సండే రాస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే సండే ఉంటారు కదా, నాకు రాసాక అవుతుంది. పాప మళ్ళీ సాటర్డే వరకు స్కూళ్ళు ఉంటాయి కదా, సండే వీక్ ఆఫ్ కాబట్టి పిల్లల కోసం ఏమైనా ఆ రోజే హెయిర్కి ఏమైనా కావాలితే చూసుకుంటాను నేను. ఈ టిప్ మన లేడీస్ అందరికీ బాగుంటుంది. పేలు పట్టినా ఏం పట్టినా ఈ వేపాకు చాలా మంచిది, రాసుకోండి. ఏమైనా దురదలు ఏమన్నా వచ్చిన వేపాకు అది రాయండి పిల్లలకి. వేపాకు, పసుపు, తర్వాత ఏమొచ్చి కొంచెం ఉప్పేసి మిక్సీ ఆడి రాయండి. ఏం టెన్షన్ లేదు, ఇన్ఫెక్షన్లు ఏమన్నా పోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు మాత్రం నన్ను అడగండి, టిప్పులు మాత్రం కంపల్సరీ. నాకు తెలిసిన టిప్ అయితే చెప్తాను, తెలియదు అయితే కాదు. అడగండి ఫస్ట్, అడిగాక మీరు కామెంట్ కూడా చేస్తే నాకు తెలుస్తుంది. ఇదంతా పేస్ట్ ఆడి పాప హెయిర్కి రాస్తాను, చూపిస్తాను మీకు అది. ఫ్రెండ్స్, సీతాఫలం ఆకు, మనకి వేపాకు జ్యూస్ చేశాను కదా, ఇది చూడండి ఎట్లా వచ్చిందో. ఇదంతా ఇప్పుడు పాప హెయిర్కి రాస్తాను, వీడియో కూడా మీకు చూపిస్తాను. పాపకి రాసేది, పాప నేను రాసుకుంటాం. సరేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ మనం కలుపుకున్నాం కదా, అది పాపకు రాస్తూ ఉంటాను. చూడండి, మళ్ళీ ఇదంతా పాయలు తీసి రాయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా హెయిర్ పట్టించాలా, పిల్లలకి పేలు అవి పట్టుకుంటూ ఉంటాయి, చేదు కదా. కొద్దిగా జెంట్స్ కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏం పర్వాలేదు. హెయిర్ కూడా బాగుంటుంది, మగవాళ్ళు కూడా. తప్పుగా అనుకోకండి, ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఇలాంటి ఇంట్లో చేసుకుంటే మేము బయట ఏం కొనుక్కోమండి. ఆయిల్ అదేంటే నార్మల్ కోకోనట్ ఆయిల్ వాడతాను నేను, తలకంటే ఏం వాడను. పాపకి అయినా బాగానే ఎదుగుతుంది, స్కూల్కి వెళ్ళే పిల్ల కాబట్టి హెయిర్. ఇంకా ఎదుగుతుందని కట్ చేస్తూ ఉంటాను నేను, అందుకని మీరు కూడా పిల్లలకు రాయండి, చాలా మంచిది. మనకి ఇంట్లోనే చాలా టిప్స్ ఉంటాయి, మనం కొంచెం బుర్ర పెట్టాలంతే మన లేడీస్.
ఓకేనా ఫ్రెండ్స్, చూడండి చేతికి అంతా పోతాయి పేలు, ఎందుకంటే సీతాఫలం అక్కడ వేసాం కాబట్టి. అలాగే పేస్ట్ రాయొచ్చు కదా అక్క అనొచ్చు మీరు, పేస్ట్ రాస్తే హెయిర్కి ఉండిపోద్ది ఫ్రెండ్స్, అందుకని పాప చిరాకు పడుతుందని దాని వాటర్ అంతా బాగా పట్టించి చిక్కగా రాస్తున్నాను హెయిర్కి. చూడండి కింద వరకు రాస్తాను, కూర్చోబెట్టి రాసేస్తున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, నా టిప్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.